ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ ఏం చెప్తున్నాడంటే, భారత్‌లో సగటున ఒక అబ్బాయిని లేదా ఒక అమ్మాయిని 18 సంవత్సరాల వరకు పెంచడానికి ₹1,40,00,000 అవుతుందని చెప్తున్నాడు. అంటే డెలివరీ నుంచి, డెలివరీకి ₹3,00,000, డెలివరీ తర్వాత ఆ డైపర్లు అవి ఇవి అన్నీ కలిపి ఒక యావరేజ్‌గా వేసుకున్న ₹6,00,000, ఇంకా ఫుడ్ కాస్ట్ ₹15,00,000, చదువుకి 33,00,000, స్పోర్ట్స్ అని అవని ఇవని ఎక్స్‌ట్రా యాక్టివిటీస్‌కి ₹8,00,000, ₹9,00,000. అలాగే దాని తర్వాత గ్యాడ్జెట్‌కి ఒక 5-6 లక్షల రూపాయలు. ఆ తర్వాత ఇంటికి, ఇల్లు కోసం ఆ అబ్బాయికి లేదా అమ్మాయికి సెపరేట్‌గా ఒక రూమ్ ఇస్తున్నందుకు యావరేజ్‌గా మంత్‌కి ₹15,000 వేసుకున్న మొత్తం సంవత్సరం అంటే 18 సంవత్సరాలకి గాను వాళ్ళకయ్యింది యావరేజ్‌గా ఒక్క వ్యక్తి మీద, ఒక బిడ్డ మీద ఖర్చు పెట్టేటటువంటిది ₹33,00,000 వరకు ఉంటుంది అని లెక్కలు వేశాడు. బహుశా ఇవి నిజం కావచ్చు గానీ, ముంబాయి, ఢిల్లీ, హైదరాబాద్‌లో ఒక ఎవరైతే రిచెస్ట్ ఫ్యామిలీ ఉంటదో వాళ్ళు లీడ్ చేస్తున్నటువంటి ఖర్చులివి. ఒక సాధారణమైనటువంటి కుటుంబము ఇంత ఖర్చు భరించనో లేదు, ఇంత ఖర్చు పెట్టరు కూడా, అంత అవసరము లేదు కూడా. భారతదేశంలో ఒక బిడ్డని 18 సంవత్సరాల వరకు పెంచడానికి 15-20 లక్షల రూపాయలు అవుతుంది యావరేజ్‌గా మన లెక్కలు చూసుకుంటే. ఇప్పుడు మనం చదివిస్తున్నటువంటి చదువులకి అంత అవుద్ది. ఇంకా గవర్నమెంటు ఆ ఫండ్ అని, ఈ ఫండ్ అని లేకపోతే ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తూనే ఉంటది. అలాగే కొంతమంది ఫ్రీ చదువులు కూడా చదువుకుంటున్నారు. కొంతమందికి అంటే స్కాలర్‌షిప్‌లు కూడా వస్తున్నాయి. సో, ఈ నేపథ్యంలో అవన్నీ చూస్తే ₹25,00,000 దాటవు యావరేజ్‌గా ఇప్పుడు పెరిగినటువంటి దాన్ని. అయితే హైదరాబాద్‌లో ఉంటే ఒకలాగా, బెంగుళూరులో ఉంటే ఒకలాగా, విశాఖపట్నంలో ఉంటే ఒకలాగా, మైసూర్‌లో ఉంటే ఒకలాగా, రూరల్‌లో ఉంటే ఒకలాగా ఖర్చులైతే ఉంటాయి. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే రూరల్ అయినా సరే, అర్బన్ అయినా సరే ఒకే విధంగా ఖర్చులున్నాయి కాబట్టి యావరేజ్‌గా ఒక 20-25 లక్షల రూపాయలు అయితే అవ్వచ్చు. అయితే ఇక మనం తరువాత చదువుకున్నటువంటి చదువులు బట్టి ఉంటాయి. కొంతమంది అమెరికా వెళ్లి చదువుకోవడానికి, కొంతమంది వేరే వేరే యూనివర్సిటీల్లో, కొంతమంది సెపరేట్‌గా ట్యూషన్ ఫీజు ఇవన్నీ తీసుకోవడం వల్ల ఒక 3-4 లక్షలు అటు ఇటు అవ్వచ్చు. ఒక 5-6 లక్షలు అటు ఇటు అవ్వచ్చు. మహా అయితే 10 లక్షలు అటు ఇటు అవ్వచ్చు. సర్వసాధారణమైనటువంటి సగటు ఫ్యామిలీ 20 లక్షల రూపాయలకు మించి ఖర్చు పెట్టదు. అంటే మన దగ్గర కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, కొన్ని దుర్వినియోగం కూడా అవుతున్నాయి. ఈరోజు ఉచిత విద్య చాలా వరకు ఉంది మన దేశంలో, కానీ అది సరైనటువంటి విధానంలో లేదు. కానీ ఇప్పుడు ఈ డైపర్లు ఇవి అవి అన్నిటికీ ఖర్చులు ఇవన్నీ లెక్క పెడితే అయినా సరే అంత అవ్వదు. కాకపోతే మన ఆదాయం అనేది పెరగట్లేదు. మన ఆదాయం పెరగాలి. ఇప్పుడు మన ఆదాయాలు ఖచ్చితంగా పెరగాలి. ఆదాయం పెరిగిందనే దానికి కూడా చాలామంది అంటున్నారు. కానీ మామూలుగా రెంట్లు పెరిగినంత ఈజీగా, లేకపోతే ధరలు పెరిగినంత, నిత్యావసర వస్తువులు పెరిగినంత వేగంగా మన ఆదాయం పెరగలేదు. అంటే శాలరీ పెరగడం లేదు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు బయటికి వెళ్తున్నటువంటి కూలోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క దీనికి డిమాండ్ కూడా లేదు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి. ఇది మారాలి. ఖచ్చితంగా ప్రభుత్వాలు వీటి మీద చర్యలు తీసుకోవాలి. శ్రమ దోపిడీ జరుగుతోంది. ఈరోజు ₹20,000 కూడా పనిచేస్తున్నటువంటి శ్రమజీవులు చాలామంది ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే. లేరా? చాలామంది ఈరోజు సగటున ₹20,000 కోసం పనిచేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. అదే వాళ్ళ పక్కన ఇంకొకరు ఉంటారు, వాళ్ళకి ₹80,000 కూడా వస్తాయి. అంటే మనం ఇక్కడ శ్రమ దోపిడీకి చాలా వరకు గురవుతున్నాం. ఉద్యోగాలు అవకాశాలు కూడా ఇంకా పెంచాలి. ప్రభుత్వాలు వీటి మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది.